అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళ చరిత్ర అందరికీ తెలిసిందే. జరిగిన సంఘటనల్ని వక్రీకరించకుండా చిత్రీకరించిన దర్శకులు సోనావు గారు నిజంగా అభినందనీయులు. ఈ సినిమా ఆ రోజు చాలా హిట్ అయింది. మళ్ళీ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాని అందరూ ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎక్కడా కూడా 2 వర్గాల మధ్య ఎటువంటి వైషమ్యాలు పెంచకుండా వాస్తవాన్ని చిత్రీకరించేందుకు నిజంగా సోనావు గారు అభినందనీయులు సార్. ఆనాటి సంఘటనలో అప్పుడు జరిగిన విషయాలకు నాకు పరిచయమే, కానీ ఎక్కడ కూడా ఎమోషనల్ లేకుండా రెచ్చగొట్టే సందర్భాలు రాకుండా జరిగిన వాస్తవాన్ని చిత్రీకరించడం. సోనావు గారు త్వరలో ఓ మంచి చిత్రంతో మన ముందుకు రాబోతున్నారు. ఆయనకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఐ విష్ ఆల్ సక్సెస్ టు మిస్టర్ సోనావు. థ్యాంక్ యూ. మా డాడీ గారే అండి డైరెక్టర్ నర్రా శివనాగేశ్వరరావు గారు. సో ఈ సినిమాని నేను చాలాసార్లు చూశానండి, మల్టిపుల్ టైమ్స్ చూశాను. ఆఫ్టర్ కమింగ్ టు ఇండియా నేను ఈ సినిమా చూసి నేను డాడీకి ఒకటే చెప్పాను, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ డాడీ. ఎందుకంటే ఇప్పుడు స్వర్గేయులు ఇప్పుడు మన మధ్యలో లేరు. తారక రత్న గారు లాస్ట్ ఫిలిం అండి ఇది యాక్చువల్గా. సో ఆయన ఫస్ట్ ఫిలిం ఏంటి అంటే రత్న అని సంథింగ్ ఏదో ఉంటుందండి, ఒక ఫిలిం ఉంటుంది యాక్చువల్లీ ఫస్ట్ ఫిలిం 1వ నెంబర్ కురాడు. సో 1వ నెంబర్ కురాడు తర్వాత యాక్చువల్ గా తారక రత్న గారు చేసిన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్ ఇన్ దిస్ ఫిలిం అండి. సో ఈ ఫిలిం మళ్ళీ రీ రిలీజ్ సందర్భంగా అందరూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ చూసి, టీడీపీ వాళ్ళు కూడా చూసి ఈ ఫిలిం ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఉందండి. ఇట్ వాజ్ షోన్ బ్యూటిఫుల్లీ. మరో సోదర సన్మానులు మౌనశ్రీ మల్లిక్ గారు కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ప్లీజ్. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు మౌనశ్రీ మల్లిక్. నేను గీత రచయితను. మార్చి 5వ తేదీ 2021లో రిలీజ్ అయినటువంటి మంచి చిత్రాలలో, ఉత్తమ శ్రేణి చిత్రాలలో ఇది అగ్రేసర వరుసలో ఉండేటువంటి చిత్రం. నాగమహేష్ గారు చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వచనాలు ఇచ్చారు దీనికి. నేను దాదాపుగా ఒక 120 సినిమాలకు పాటలు రాసి ఉంటాను. ఇది నా 50వ సినిమా. గురువు గారితో నా ట్రావెల్ దాదాపుగా 27-28 సంవత్సరాల నుంచి నేను ట్రావెల్ అవుతున్నాను గురువు గారితో, శివనాగ్ గారితో. శివనాగ్ గారికి ఈ సినిమా ప్రారంభం ప్రీ ప్రొడక్షన్ నుంచి నాకు ఈ సినిమా గురించి మొత్తం తెలుసు. అంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్ కథా చర్చలు లో నుంచి నేను ఈ సినిమాతో ట్రావెల్ అయ్యాను. ఇందులో ఇది భారతం, ఇది అభిమన్యుని ఆవేశం, ఆ పాట దేవినేని 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 చూస్తూ ఉండిపోడు అన్యాయాన్ని, ఒక కంటిలో కరుణ మరో కంటిలో రౌద్రం. ఈ పాట, ఈ 2 పాటలు రాశాను. మరో పాట కూడా నేను దానవీర శూరకర్ణ అనే పాట కూడా రాశాను, అది పిక్చర్ లో పెట్టలేదు. బట్ నా జీవితంలో రాసినటువంటి చాలా ఉత్తమ శ్రేణి చిత్రాలలో ఈ సినిమా చాలా సంతృప్తినిచ్చినటువంటి చిత్రం నాకు. రాజ్ కిరణ్ చాలా అద్భుతంగా చేశాడు. సార్ సురేష్ గోపి గారితో చేశారు, తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారితో ఈ తరం నెహ్రూ చేశారు, మనకు సుమన్ గారితో చేశారు. తెలుగునాట చాలా లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి ఆర్టిస్టులతో చేసినటువంటి శివనాగ్ గారు ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. చాలా ప్రెస్టీజియస్ గా అంటే ఇంకా ఒక కసి ఉంటుంది కదా. ఒక 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి సినిమా రంగంలో ఉంటూ ఒక సినిమా నేను చెయ్యాలి, నేనంటే ఏంటో చూపించాలి అనుకున్నటువంటి సినిమా ఎంత బిగువుతో, అంటే అట్లా కథ నిడివి కథనం చాలా టైట్ గా ఎక్కడ కూడా ఒక కనురెప్ప మూయకుండా తీసినటువంటి సినిమా. ఇంకేంటంటే మిగతా ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేయడం వేరు, ఒక బయోపిక్ చేయడం వేరు. ఇది రాజకీయ పరమైనటువంటి క్యారెక్టర్స్ ఉన్నటువంటి చిత్రం ఇది. దీని మీద అనేకమైనటువంటి దాడులు జరిగాయి, కేసులు జరిగాయి. కానీ వాటన్నింటినీ అధిగమించి తర్వాత కేసులు పెట్టిన వాళ్ళు కూడా రాజీకి వచ్చి సినిమా చూసి, మీరు శివనాగ్ గారు ఒకటే మాట చెప్పారు, మీరందరూ కేసులు పెడుతున్నారు, చాలా బాధలు పెడుతున్నారు, మేము చాలా కష్టపడి సినిమా చేసాం, సినిమా చూసిన తర్వాత మీరు కేసులు పెడతారా ఇంకేం చేస్తారా చేసుకోండి అని చాలా వినయపూర్వకమైనటువంటి అభ్యర్థన చేశారు వాళ్ళను. అప్పుడు సినిమా వాళ్ళందరికీ ఒక షో వేసి చూపిస్తే అందరూ లేచి
స్టాండ్ అప్ ఓవేషన్ ఇచ్చి క్లాప్స్ కొట్టారు. తర్వాత వీరిలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే దర్శకుడు మాత్రమే కాదు, ఉత్తమ శ్రేణి దర్శకుడు మాత్రమే కాదు, గొప్ప రచయిత. ఆ డైలాగ్స్ విషయంలో కానీ కథనం విషయంలో కానీ 24 క్రాఫ్ట్స్. సినిమా అంటే ప్రాణం ప్రాణం, ఇంకా వేరే పనేమి చేయలేరు. నిద్రలోను మెలకువలోను ఒకే ఒక్కటి సినిమా గురించి ఆలోచించడం. తర్వాత ఈ సినిమా నాకు చెప్పాడు, మల్లికి ఈ సినిమా నేను దీన్ని వదిలే ప్రసక్తే లేదు. చాలా అంటే ప్రతి సన్నివేశంలో ఆ దేవినేని మురళిని చంపేటప్పుడు ఆ కథ మేము ముందు చాలా అర్ధరాత్రి 12 గంటలకు మేము ఒక వీళ్ళింట్లోనే కూర్చొని మాట్లాడుకుంటప్పుడు ఆ మర్డర్ సీన్ క్రియేట్ చేసి చెప్పాడు. ఇది మహాభారతం నుంచి ఒక అష్ట దిగ్బంధనం లాగా ఒక మనిషిని చంపి పద్మవ్యూహం లాగా సెట్ చేసి అతని దేవినేని మురళిని చంపేటువంటి ఆ కొన్ని వందల మందితో ఆ యొక్క 10-15 లారీల మంది జనాలను తీసుకొచ్చి ఆ సీన్ చిత్రీకరించేటువంటి అవకాశం ఉందంటే సార్, మనకు బడ్జెట్ ఎట్లంటే బడ్జెట్ గురించి ఆలోచిస్తే సినిమా బయటికి రాదు. మనం బడ్జెట్ కాదు, మనకి ఎటువంటి అన్ని హంగులను అన్ని సోర్స్ను ఉపయోగించుకుని ఈ సినిమా మనం చేయాలని ఒక అద్భుతమైనటువంటి బయోపిక్ ను మన తెలుగు నాట చాలా ఉత్తమ శ్రేణి బయోపిక్లు వచ్చాయి. కానీ ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చినటువంటి బయోపిక్ ఒక 2-3 రామ్ గోపాల్ వర్మలు కలిస్తే ఎలా తీశారో అలా తీశారు అనిపించింది నాకు. నిజంగా వీళ్ళిద్దరు మన ఫ్రెండ్సే. వర్మ గారు వర్మ గారు స్కూలే, కానీ ఆ మహనీయంతో నేను వీరిని పోల్చడం కాదు, కానీ ఒక పట్టుదలతో చేసినటువంటి చిత్రం ఇది. నాకు చాలా 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 నేను చేసినటువంటి సినిమాలలో, గురుగారికి చాలా సినిమాలలో నేను రాశాను, పాటలు రాశాను. ఒక 5-6 సినిమాలలో గురుగారికి సినిమాలకు రాశాను. ఈ పాటలు నాకు చాలా చాలా సంతృప్తి ఇచ్చినటువంటి పాటలు. వీరి ఫస్ట్ క్రిటిక్ ఎవరంటే డాక్టర్ సుప్రీం. ఆయన చాలా సినిమా మీద, ఆయన ఫారిన్ లో చదువుకున్నారు, ఇక్కడికి వచ్చారు, కానీ సినిమా మీద అవ్యాజమైనటువంటి ఒక క్రిటిసిజం ఉంటుంది. క్రిటిసిజం అంటే బ్యాడ్ కాదు, ఒక సినిమా ఫ్రేమ్ ని ఎలా పెట్టాలి, ఎలా చేయాలి, కథనం ఎలా చేయాలి అనేది సినిమా పట్ల చాలా అదే అంటే ఇంటర్నేషనల్ స్థాయి సినిమాలు చూసినటువంటి వ్యక్తి ఒక గైడ్ గా వాళ్ళ ఫాదర్ కు గైడ్ చేస్తూ ఉంటారు. నాన్న ఇలాంటి సినిమాలు కాదు మనం చేసేదని. ఎప్పుడైనా మెచ్చుకున్నారా సార్ సుప్రీం మిమ్మల్ని అంటే, ఒక దేవినేనికి మెచ్చుకున్నారయా అన్నదని చెప్పారు. ఇన్ని సినిమాలు చేసినప్పటికీ, ఒక దాదాపు 10-15 సినిమాలు చేసినప్పటికీ చాలా అద్భుతమైనటువంటి సినిమా. ఈ సినిమా ఎన్టీఆర్ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి ఫ్యామిలీ మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి అభిమానులు అందరూ తారక రత్నకు నివాళులు అర్పించే విషయంగా భావించి నందమూరి తారక రత్నకు ఈ సినిమా చూసి నివాళులు అర్పించాలని మనస వాచ కర్మణ నేను మీకు అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నిజంగా ఈ సినిమా ఆ రోజుల్లో పెద్ద సంచలనం సృష్టించిందండి. డైరెక్టర్ గారికి ఎంతో ధైర్యం ఉంటేనే ఈ సినిమా తీయగలిగాడు. ఎందుకంటే మీరు చూశారు సినిమాని, బెజవాడలో జరిగిన సంఘటనలో కళ్ళకు కట్టినట్టు చూపించి ఆ రోజుల్లో డైరెక్టర్ గారికి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా తీసేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో అవన్నీ కూడా తెలుసు నాకు. చాలా ధైర్యం ఉండాలి, అందరి వల్ల కాదండి ఈ సినిమా తీయాలంటే. అంత ధైర్యంతో తీసినా కూడా పెద్ద విజయం సాధించి మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది శివనాగ్ గారికి. ఇప్పుడు రీ రిలీజ్ సందర్భంగా కూడా అందరు చూసి ఆదరించి ఆయనకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. గుడ్ ఈవినింగ్ అండి. తారకరత్న గారి చివరి మూవీ దేవినేని అద్భుతంగా తీర్చిదిద్దారు శివనాగ్ గారు. ఈ రీ రిలీజ్ సందర్భంగా ఈ చిత్రాన్ని అందరూ వీక్షించి తారకరత్న అభిమానులు, నందమూరి అభిమానులు మరియు ఆంధ్ర తెలంగాణ ప్రేక్షకులందరూ ఆదరించి తారకరత్నకి ఘనమైన నివాళి సమర్పించాలని విన్నవించుకుంటున్నాను. అంతేకాకుండా మన శివనాగ్ గారు ఫ్యూచర్లో చాలా సినిమాలు చేశారు. ఆయన మంచి మంచి సినిమాలు అందించడానికి ప్రణాళికలు రెడీ చేసుకున్నారు. వారికి మంచి జరగాలని, మంచి పేరు రావాలని అభిలాషిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మా ప్రియమిత్రులు, నేను అభిమానించే ఒక మంచి మనిషి, ఆయనంటే చాలా నాకు ఇష్టం. ఈ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలుగా ఆయన చూస్తున్నాను, జర్నీ చేస్తున్నాను. నేను పిలవంగానే వచ్చారు మా ఆకళ్ళ గారు ఈ సినిమా గురించి. ఆయన కూడా సినిమా చూశారు.
అలాంటి ఒక మా మిత్రులు ఆకెళ్ళ గారు కూడా ఆయన చెప్పాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ అండి. దేవినేని సినిమా చూడటానికి వచ్చినటువంటి 50 మంది ప్రేక్షకులకి ముందుగా స్పెషల్ థ్యాంక్స్ టు డైరెక్టర్ గారండి. వై బికాస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత పెద్ద సినిమా అయినా ఎన్ని కోట్లు పెట్టినా సినిమాని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆద్యంతం ఆ చివర థ్యాంక్స్ కార్డ్ పడే వరకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని 9 వచ్చారో 100 మంది ఇచ్చారో పక్కన పెడితే చూడటానికి వచ్చిన ప్రతి ప్రేక్షకుడు థ్యాంక్స్ కార్డ్ పడే వరకు కూడా లేవలేదు. అంత దాకా కూర్చోబెట్టగలిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది అంటే ఇలా చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు కానీ విజయవాడలో పుట్టి పెరిగిన వాడు కూడా అంటే ఈ రోజుల్లో పుట్టి పెరిగిన వాళ్ళు విజయవాడలో ఉంటారు కదా, యంగస్టర్స్ 16 ఏళ్ళు 20 ఏళ్ళు, వీళ్ళకి మన విజయవాడకి ఎంత చరిత్ర ఉందా అని వాళ్ళే ప్రౌడ్ మూమెంట్ లో చెప్పుకుని ఇట్లాగే సినిమా చూపించారు చక్కగా. రెండోది ఎప్పుడైనా పొరపాటున అలాంటి ఆలోచనలు ఉన్నవాడు కూడా నా బోర్డు గారు కూడా ఎస్ మళ్ళీ ఆ విజయవాడ చూడాలనే రేంజ్ లో చూపించారు. ఏదేమైనా మీరు ఎక్కడ గొప్ప విషయం ఏంటంటే అది యథార్థ సంఘటన, మనం జరిగిన స్టోరీ. ఆల్రెడీ సీనియర్స్ పెద్ద పెద్ద వాళ్ళందరికీ విజయవాడ అంటే ఏంటి, క్యారెక్టరైజేషన్స్ అప్పట్లో జరిగినవన్నీ తెలుసు. ఆ తెలుసున్న తీయడం అంటే కట్టమి సావండి. ఎందుకంటే అక్కడ ఉన్న పెద్ద నాయకులు ఏ ఒక్కరి క్యారెక్టర్ని కూడా తగ్గించకుండా, అన్నెసెసరీగా ఏ ఒక్క క్యారెక్టర్ వాంటెడ్లీ పెంచకుండా కరెక్ట్ గా చాలా బ్యాలెన్స్డ్ గా ప్యాకెడ్ గా, ముఖ్యంగా అన్నగారు చెప్పినట్టు మల్లిక్ గారు చెప్పినట్టుగా ఆ దేవినేని మురళి హత్య ప్లానింగ్ అనేది మహాభారతాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చేసిన విధానం చాలా 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 ఆనందంగా ఉందండి. ఎనివే ఇంత చక్కటి అద్భుతమైన సినిమాని ఇచ్చినందుకు శివనాగ్ గారు గాడ్ బ్లెస్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. అన్నింటికి మంచి మనిషి, మంచి వ్యక్తి, మంచి శ్రేయబులు అయితే చాలా సాఫ్ట్ పర్సన్ అనుకున్నానే కానీ ఇంత దేవస్థాన్ని సృష్టించారని మాత్రం అనుకోలేదండి. ఓర్రం మాస్ అన్నట్టు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి ఖచ్చితంగా రిలీజ్ విషయంలో కూడా మీరందరూ మీకు నచ్చితే మౌత్ టాక్ ద్వారా మళ్ళీ రిలీజ్ అవుతుంది కాబట్టి మరింత ప్రేక్షకులకు ఇది చేరాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హంబుల్ రిక్వెస్ట్, సినిమా అందరూ మీరు చూశారు కాబట్టి మీడియా పీపుల్ కి హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీ నోటి ద్వారానా ప్రపంచానికి వెళ్ళేది మీ నోటి ద్వారా మాత్రమే, మీ కెమెరాల ద్వారా మాత్రమే. సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు. స్టఫ్ ఉన్న సినిమాయే కాదా, వర్త్ ఉన్న సినిమా కాదా అనుకుంటారు. మీరు చూశారు కాబట్టి నిర్ణయం మీకే వదిలేస్తున్నాం. ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారిని మా సినిమాని మరింత ప్రమోట్ చేసి మరింత ప్రేక్షకులకు చేరువలోకి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ డైరెక్టర్ గారు ఆల్ ది బెస్ట్ చేశారు. అన్నగారు మీ పాటలు మాత్రం అయితే సీట్లో కూర్చున్నా కూడా వెనక కూర్చున్నా కూడా ఒక్కొక్క లైన్కి అతిశక్తి అనుకున్నా పర్వాలేదు కానీ సీట్లో ఎదురుకొచ్చి కూర్చున్నానండి. అంత నరాలు ఎక్కువడుతున్నా లిరిక్స్ పరంగా కూడా. ఎనివే థ్యాంక్ యూ అన్నగారు. మరొకసారి మా నారా సుప్రీం డాక్టర్ గారికి థ్యాంక్స్ అండి. ఎందుకని అడగనే అద్భుతమైన స్నాక్స్ ని ప్రొవైడ్ చేశాడండి ఈయనండి. మా స్నాక్స్ ఇప్పుడు ఇందాక తిన్నారు కదండి, ఆ స్పాన్సర్ ఆయనే. ఎనివే థ్యాంక్ యూ అవరండాలి దేవినేని టీం అండి. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి మా బృందం తరఫున దేవినేని టీం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వరండాలి. మరి ఇది ఎంతసేపు తీత చూపిస్తే సరిపోదు కదా, ఆ తీత చూపించిన కూడా మాట కూడా ఎలా ఉంటుందో పెళ్లి సార్ సునీతో అన్నది వారి మాటల్లోనే మా డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా మొత్తం చూసి మీరందరూ ఇప్పటి వరకు నన్ను బ్లెస్ చేశారు. ప్రేక్షకులందరూ కూడాను చాలా ధన్యవాదాలు. ఫస్ట్ మా వేదిక ఇచ్చిన మా పెద్దలు అట్లాగే ప్రేక్షకులు మీడియా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక విషయం. ఫస్ట్ మా మిత్రులు ఏనుగుల రమణ గారు, ఆయన గుంటూరులో ఉన్నారు. నిన్న ఈవినింగ్ కూడా గుంటూరులో ఉన్నారు. ఆయన నేను వెంటనే ఫోన్ చేసి సార్ ఇది నా పొజిషను, నేను ఇట్లా రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నాను, కొద్దిగా మీరు రావాలి అని చెప్పేసి అన్నాను. ఆయనకి చాలా పనులు ఉంటాయి. ఆయన ఒక మంచి కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంటారు గుంటూరులో. మరి ఆయన పేరు ఏనుగుల రమణ గారు. నా మాట మీద ఆయన గౌరవంతో అప్పటికప్పుడు ఆయన ఇమ్మీడియట్గా బయలుదేరి మార్నింగ్ కల్లా ఇక్కడికి వచ్చారు నన్ను బ్లెస్ చేయడానికి. చాలా థ్యాంక్స్ అండి మీకు. మనస్ఫూర్తిగా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే నేను చాలా సినిమాల్లో చూస్తూ ఉన్నానండి ఈ మధ్య. చాలా మంచి పర్సనాలిటీ, మంచి హైట్, మంచి ఫేస్ కట్, మంచి వాయిస్, జగ్గయ్య గారు లాంటి కంచు కంఠం. అసలు చాలా ఇంతకుముందు ఏంటంటే రామిరెడ్డి గారితో, జయప్రకాష్ రెడ్డి గారితో, అట్లాగే సత్యప్రకాష్ గారు, చాలా మంది నిమ్మరాపు
మీది విలన్స్తో నేను మూవీస్ చేస్తున్నాను, వాళ్ళ ముఖేష్ గారు వీళ్ళందరితో కూడాను. బట్ ఇప్పుడు నేను ఈ ఈ మధ్యకాలంలో నేను చూసిన మంచి అసలు లుక్ అండి, అంటే ఒక నెగిటివ్ లుక్, విలన్ లుక్ అసలు ఎంత అద్భుతంగా ఉందంటే పర్ఫార్మెన్స్. నేను సెర్చ్ చేయడం మొదలుపెట్టాను ఆయన గురించి. అసలు నేను నా నెక్స్ట్ మూవీలో ఈయనతో నేను సినిమా చేయాలి, ఈయన నేను పెట్టి సినిమా చేయాలి, ఈయనతో నేను ఈయన విలన్గా నేను సినిమా చేసుకోవాలి అని చెప్పేసి నేను ఒక అది మైండ్లో పడిపోయింది అనమాట. ఆయనతో నేను ఇంటరాక్షన్ అవ్వాలి, ఆయనతో నేను కలవాలి, ఆయనతో డిస్కస్ చేయాలి, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి చాలా ప్లాన్ చేసుకొని చాలా వర్కౌట్ చేసుకున్నాను. మా మిత్రులు ఏన్లు రమణ గారు, ఆయనకి చాలా మిత్రులు. ఆయన మంచి ఇప్పుడున్న దీంట్లో చాలా లీడింగ్ ఆయన యాక్టర్. ఆయన ప్రతి సినిమాలో ఆయన లేకుండా సినిమాలు లేవు. ఒక చిరంజీవి గారి సినిమాలో కానీ, కృష్ణ గారి సినిమాలు కానీ అన్ని సినిమాల్లో చేస్తున్నారు ఆయన. అంటే ఒక మంచి నాగ మహేష్ గారికి నిజంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఆయన పిలవగానే ఆయన అంత బిజీగా ఉండి కూడాను, షూటింగ్స్లో ప్రతిరోజు బిజీగా ఉంటారు, బిజీగా ఉండి కూడాను నేను పిలవగానే వచ్చారు ఆయనకి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మీకు చాలా థ్యాంక్స్ అండి. మీకు మమ్మల్ని బ్లెస్ చేశారు, ఈ సినిమా చూసి మీరు పెద్దవారు బ్లెస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే నెక్స్ట్ మళ్ళీ నేను చెప్పాల్సింది ఏంటంటే, ప్రతి విషయంలోనూ నా వెనకుండి నన్ను ముందుకు నడిపిస్తున్నాను. జనరల్గా ఎవరైనా సరే ఫాదర్లు కొడుకులు నడిపిస్తారండి, కానీ మా అబ్బాయి నన్ను నడిపిస్తున్నాడండి. నా వెనకుండి నన్ను నడిపిస్తాడు. తను ఎంతో గొప్పగా, అంటే నేను చేసే ప్రతి ప్రాజెక్ట్ కూడా ఒకప్పుడు కాదండి, ఈ మధ్య నేను ఫారెన్లో చదువుకొని వచ్చాడు ఎంబీబీఎస్ డాక్టర్గా. ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతి విషయంలో కూడా కూలంకుషంగా నేను చేసే ప్రతి ప్రాజెక్టు ఎలా ఉండాలి, ఏంటి నెక్స్ట్ అడుగు ఎలా వేయాలి అని చెప్పేసి ప్రతిదీ నాకు చెప్తున్నారు ఆయన. మా సన్ డాక్టర్ సుప్రీం ఇప్పుడు అపోలోలో చేస్తున్నారండి, ఇప్పుడు డాక్టర్గా చేస్తున్నాడు. బట్ అయితే ఏంటంటే, నాకు ప్రతి విషయంలో కూడా నాకు వెనకుంటాడండి, నా వెనకుండి నన్ను ముందుకు పుష్ చేస్తుంటాడు అనమాట. ఏ విషయంలో అయినా ఈ ప్రపంచంలో మొత్తం టోటల్ ప్రపంచమే నా దగ్గర తీసుకొచ్చి పెట్టాడు అనమాట మా అబ్బాయి. తను ఒక రెస్టారెంట్ రన్ చేస్తున్నారు తను. అట్లాగే తన ఫ్రెండ్ డాక్టర్ కిరణ్ గారు, తన ఫ్రెండ్ అట్లే సాయి కుమార్ అనుకుంటాను, సాయి కుమార్, వీళ్ళంతా కలిసి ముగ్గురు కలిసి ఒక మంచి రెస్టారెంట్ గచ్చిబౌలిలో పెట్టి నడిపిస్తున్నారు. తను చేస్తూ కూడా చెప్పాడు అనమాట, డాడీ నేను ఇప్పుడు నీవు రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకున్నావు కదా, నేను స్పాన్సర్ నేను చేస్తాను నీకు మొత్తం టోటల్ ఇక్కడ అని చెప్పేసి ఆయన ఫుడ్ విషయంలో, స్నాక్స్ విషయంలో అన్నిట్లో నాకు ఆయన స్పాన్సర్ చేసినందుకు చాలా కృతజ్ఞత, చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అంతే ప్రతి విషయంలో నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. ఇప్పుడున్న ధైర్యం నాకు మా అబ్బాయి, నా సన్ నా ధైర్యం అనమాట. ఆ ధైర్యం నాకు ఇచ్చాడు, ఆ ధైర్యంతోనే మళ్ళీ ముందుకు నేను వెళ్తున్నాను. అట్లాగే నేను పిలవగానే ఫోన్ చేసి మార్నింగ్ ఎన్ని పనులు ఉన్నా కూడాను కాదనకుండా ఆయన అటెండ్ అయ్యారు మా ఆర్కేళ్ళ గారు. చాలా థ్యాంక్స్ అండి, మీకు చాలా థ్యాంక్ యూ సార్. అట్లాగే మా మౌనశ్రీ మల్లిక్ గారు అండి, ఆయన గురించి చెప్పాలి. చాలా మంచి మిత్రులు నాకు. ఆయన ఒక 30 సంవత్సరాలుగా మంచి మిత్రులు. ఆయన మంచి టాలెంట్ ఉన్న లిరిక్ రైటర్. ఆయన చాలా గొప్ప, చాలా అద్భుతంగా రాస్తారు. ఆయన లిరిక్స్ కూడా చాలా గొప్పగా రాస్తారు. నేను చాలా థ్యాంక్స్ మీకు. ఎందుకంటే నేను ఒక సన్నివేశం చెప్తాను. నేను ఇంతకుముందు అన్నపూర్ణ గారు మనవడు సినిమా కూడా ఆయన ఒక మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ చేసాం మేము. మొత్తం ఆయనతో డిస్కస్ చేస్తూ ఉంటాను నేను ఆ ఫ్యామిలీ సబ్జెక్ట్స్ కూడాను. అట్లా ఒక కామెడీ సబ్జెక్ట్లో కూడా ఆయన చాలా బాగా రాశారు. నాకు ఒక ఫ్యామిలీ సబ్జెక్టులు కూడా బాగా రాశారు. మంచి మంచి సాంగ్స్ నాకు అందించారు. ఇది అంతగా ఏంటంటే, ఒక భారతం అనేది ఒక సాంగ్ చాలా అద్భుతంగా చేశాడు. అట్నే దేవినేని కూడా చాలా అద్భుతమైన సాంగ్ ఇచ్చారు నాకు. నేను ఒక సిచ్యువేషన్ చెప్తే వెంటనే దాన్ని అల్లుకుపోయి ఆయన వెంటనే ఒక సాంగ్ అప్పటికప్పుడు సాంగ్ కట్టేస్తాడు. ఆయన సిరివేల సీతారామ శాస్త్రి గారు లాగా చేస్తున్నారు మాట. ఈయన అంత అద్భుతంగా ఉంది. ఆయనతో సిరివేల గారితో ఒక సినిమాకి నేను అప్పట్లో పనిచేశాను. ఆయనకు ఒక సన్నివేశం చెప్తే సిరివేల గారు వెంటనే ఒక 10 నిమిషాల్లో ఆయన ట్యూన్ కట్టేసేవారు అనమాట.
ఆ తర్వాత నాకు సిరివెన్నెల గారి తర్వాత అంత టాలెంట్ ఉన్న ఒక మన లిరిక్ రైటర్ని చూస్తున్నాను నేను నిజంగా చూస్తున్నాను. ఎందుకంటే చాలా మంది లిరిక్ రైటర్స్తో నాకు ఇంటరాక్షన్ ఉంది. పిట్టల అనే సినిమాతో చంద్రబోస్ గారిని ఫస్ట్ తీసుకొచ్చి అతను ఒక మంచి కొన్ని సన్నివేశాలను చెప్తే చంద్రబోస్ గారు కూడా కొన్ని రాశారు. బట్ నాకు ఏంటంటే అంటే హ్యాపీ, చంద్రబోస్ గారు ఇస్ ద వెరీ టాలెంటెడ్ రైటర్. అది పిట్టల తర్వాత ఆయన వచ్చారు. అట్లాగే మానశ్రీ గారు, నాకు ముగ్గురు లిరిక్ రైటర్స్ అండి. సిరివెన్నెల గారు, చంద్రబోస్ గారు, మౌనశ్రీ మల్లి గారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మచ్ అండి. అట్లాగే మా మిత్రులు పెంట్యాల శ్రీనివాస్ గారు, ఆయన చాలా బిజీగా ఉంటారు. ఆయన కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్లో, బట్ ఆయన రియల్ ఎస్టేట్స్ వ్యాపారం. నేను చెప్పాను ఆయనకి వాళ్ళు చాలా వర్క్స్ ఉన్నాయి. చాలా ఆ వర్క్స్ కొద్దిగా మీరు పక్కన పెట్టి రావాలి మీరు అని చెప్పేసి అన్నాను. రమ్మంటారా అని వచ్చేసేయండి అన్న. వచ్చేసాడు కూడా. ఇకేం మాట్లాడలేదండి ఆయన. ఓకే, ఇప్పుడు దాకా ఆయన కూర్చొని వెయిట్ చేశారు. చాలా మనస్ఫూర్తిగా వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తున్నాను మీ అందరు కూడాను. అట్లాగే ఒక చిన్న నేను మర్చిపోయాను, మా మిత్రులు నరసింహనంది గారు వచ్చారని నాకు ఆయన కనిపించట్లేదు. ఆయన నరసింహనంది గారు, సార్ నరసింహనంది గారు స్టేజ్ మీదకి రావాలి సార్, ప్లీజ్ వెల్కమ్ నరసింహనంది గారు. సారీ నాకు చూశాను. ఓకే, ఒక్క నిమిషం. వీరి గురించి చెప్పవలసి, తన తొలి చిత్రంతోనే నంది అవార్డు పొందిన, నేషనల్ అవార్డు పొందిన డైరెక్టర్ అండి నరసింహానంది గారు. ఒక్కసారి గట్టిగా మీ అందరి కరతాల వాళ్ళ మధ్య, ఎందుకంటే ఇలాంటి దర్శకులు అందరూ క్షమించాలి మైకి తీసుకున్నందుకు. నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను కాబట్టి, తొలి చిత్రంతోనే నంది అవార్డు పొందారు, నేషనల్ అవార్డు విన్నారు. ఎస్, ఇలాంటి డైరెక్టర్ మధ్యలో లేనించినందుకు నాకు ఆనందంగా చెప్తాను. ఇంకొక చిన్న మాట అండి చివరిగా, మన నరసింహానంది గారికి మైక్ ఇచ్చే ముందు, ఇప్పుడు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ లాగా మన సారు క్యాస్టింగ్ విషయంలో కూడా పాత్రకు తగ్గట్టుగానే పర్ఫెక్ట్ ఆర్టిస్టులు ఎంచుకున్నారు. అంతేకాదు చిన్న మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా ఉపయోగించుకుని ఓ పక్క రామ్ సత్యనారాయణ గారిని, ఓ పక్కన నివాస్ గారిని, ఓ పక్కన ప్రభు గారిని, ఏకంగా సురేష్ గుండేటి గారిని తీసుకొచ్చేసారు. ఆ ప్రసన్న కుమార్ గారు ఆ పక్కన. సో ఇదేంటే మార్కెటింగ్ స్ట్రాటజీతో పర్ఫెక్ట్ గా ఏ యొక్క పాత్రకు ఎవరైతే సెట్ అవుతారనేది పర్ఫెక్ట్ సెలక్షన్ అండి. ఆ విషయంలో కూడా ఇందాక చెప్తాను అనుకున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మీరు మైక్ పట్టుకుంటే వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చేట్లేదు. మీరు వీళ్ళందరూ మాట్లాడేవాళ్ళు పాపం కాదు, మీరు మొత్తం మాట్లాడేస్తే అయిపోతే ఆయన కూడా వదిలిపెట్టాడు, ఎట్లా తొందరగా వదిలిపెట్టేసి. థ్యాంక్ యూ అండి. శివనాగ్ గారు నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం, మంచి మిత్రులు. ఆయన ఒక మోరల్ వాల్యూస్ ఉన్న వ్యక్తి. అంటే జనరల్గా సినిమాలు కమర్షియల్ సినిమాలు చేస్తుంటారు అందరు కూడా, కాకపోతే ఆయన సినిమాల్లో కొన్ని సినిమాలు వాల్యూస్ ఉంటాయి. అలాంటి మంచి చిత్రాలు నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తుంటారు ఆయన. నేను 1992లో ఎస్ఆర్ఆర్ కాలేజీలో నేను చదువుకున్నాను సార్, నేను విజయవాడలో. అంటే ఆ కాలేజ్ బ్యాక్డ్రాప్గా అవన్నీ కూడా ఎలా ఉంటాయో నాకు కొంచెం ఐడియా ఉంది. కానీ ఎప్పుడు నేను చెప్పడం తప్పితే ఇప్పుడు చూడలేదు. అంటే వంగవీటి రాధా గారు కానివ్వండి, రంగా గారు కానివ్వండి, చలసాని వెంకటరత్నం గారి గురించి కానివ్వండి, తర్వాత దేవినేని ఎవరి గురించి కానివ్వండి, వాళ్ళందరి గురించి జనరల్గా మేము వింటూ ఉంటాం అక్కడ విజయవాడలో. కానీ ఎప్పుడు కూడా నాకు అంటే విజువలైజ్ చేసుకోవడానికి నాకు ఎప్పుడు కూడా అనిపించలేదు. కానీ శివనాగ్ గారు దాన్ని విజువలైజ్ చేసి ఒక అద్భుతంగా తెరకెక్కించారు. నిజంగా గ్రేట్ సార్. నేను చూసి షాక్ అయ్యాను అనమాట. మీరు అంటే నేను ఇంతకుముందు అప్పుడు చూడలేదు, కానీ ఇప్పుడు చూశాను. నిజంగా చాలా బాగా తీశారు ఆయన సినిమా. చలసాని వెంకటరత్నం గారే కదా ఆయన, అదే మన ప్రసన్న కుమార్ గారి క్యారెక్టర్ చేసిన ఆయన. ఎందుకంటే వాళ్ళు చాలా వాల్యూస్ ఉన్న వ్యక్తులు అనమాట. కమ్యూనిస్ట్ పార్టీలో కానివ్వండి, తర్వాత అక్కడ వాళ్ళ దగ్గరకు వచ్చే వ్యక్తులు వాళ్ళు చెప్తుంటే మాకు వాళ్ళ క్యారెక్టర్ల గురించి తెలిసేది అనమాట. ఆయన యాజ్ ఈజ్గా ఆ క్యారెక్టర్స్ని ఎక్కడ కూడా పేర్లు కూడా మార్చలేదు. అంటే పేర్లు మార్చకుండా యాజ్ ఈజ్ పేర్లు స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం అనేది ఒక గట్స్తో కూడుకున్నది. డెఫినెట్గా ధైర్యం ఉండాలన్నమాట. ఎందుకంటే ఎవరు పెట్టలేరు. ఈవెన్ ఆర్జీవి గారితో కూడా ఆయన ఎప్పుడు కూడా పేర్లు పెట్టేవాడు కాదు, ఏదో మార్చేస్తుంటారు అన్నమాట పేర్లు. కానీ శివనాగ్ గారు నిజంగా మీ ధైర్యానికి మెచ్చుకోవచ్చు ఫస్ట్. ఎందుకంటే యాజ్ ఈజ్ పేర్లు పెట్టడం అనేది మామూలు విషయం కాదు.
నేను అదే చూసి ఏంటి యాక్చువల్గా అంటే సెన్సార్లు కట్ చేయలేదేమో అనిపించింది మరి. సెన్సార్ కట్ చేయలేదు కదా అదే డెఫినెట్గా. ఎందుకంటే చాలా ధైర్యం ఉండాలండి. యాజిటీజ్ పేర్లు నేను షాక్ అయ్యాను ఆ పేర్లు చూసి. ఏంటి ఈ పేర్లు యాజిటీజ్గా పెట్టేసాడు ఈయన అసలు. సినిమా జనరల్గా ఏంటంటే సెన్సార్ వాళ్ళు కూడా కట్ చేయమంటారు ఆ పేర్లన్నీ కూడా. కానీ ఆయన కన్విన్స్ చేసి పోరాడాడు మొత్తానికి పేర్ల కోసమైనా సరే. కానీ ఇందాక భారతంలో మన మౌనశ్రీ గారు చెప్పినట్టుగా అంటే వాళ్ళిద్దరు డిస్కస్ చేసి ఆ భారతంలో నుంచి తీసుకున్న మురళి గారి ఆ సన్నివేశం అదంతా ఏదైతే ఉందో అభిమన్యుడు. కానీ ఆ సీక్వెన్స్ కూడా చాలా ప్లాన్ చేశారండి మీరు. టైట్గా ప్లాన్ చేసి స్క్రీన్ ప్లే సైడ్ కానివ్వండి, డైలాగ్స్ కూడా రామాయణం మహాభారతం నుంచి తీసుకొచ్చిన డైలాగ్స్ అన్నీ కూడా. ఎందుకంటే మీరు ఆల్రెడీ రైటర్ కాబట్టి మీకు దాని గురించి బాగా అవగాహన ఉంది కాబట్టి బాగా చేయగలిగారు. డెఫినెట్గా ఇది సెకండ్ టైం అయినా సరే మంచి హిట్ అయ్యి థియేటర్కి ప్రతి ప్రేక్షకులు వచ్చేసి బాగా ఈ సినిమాని ఆదరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ కానీ అలా ప్రొడ్యూసర్స్ కానీ డబ్బులు వచ్చి వాళ్ళు మళ్ళీ మంచి సినిమా చేయాలని చెప్పి. ఎందుకంటే సెకండ్ టైం రిలీజ్ అయ్యేటప్పుడు డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఏంటి అని చెప్పేసి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో ఆ క్యూరియాసిటీ ఉంది ఈ సినిమాలో. ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చి చూసి ఈ సినిమాని ఆదరించి మళ్ళీ మా శివనాగ్ గారికి ఇంకో సినిమా చేయాలని చెప్పేసి నేను మనసు వచ్చకరం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. చాలా చక్కగా మాట్లాడారు మా నరసింహనంది గారు. ఆయన సినిమాలు నేను 2 మూవీస్ చూసి చాలా అద్భుతమైన సినిమాలు. 1947 కుగ్రామం ఒకటి, తర్వాత కమలతో నా ప్రయాణం, లజ్జ. ఈ 2 సినిమాలు నాకు మైండ్లో పడిపోయాయి నాకు టోటల్గా. ఇది చాలా బాగా అద్భుతమైంది. నేను అప్రిషియేట్ చేశాను ఆయన్ని. అప్పుడు నేను ఫోన్ చేసి కూడా చెప్పాను, మీకు గుర్తుందో లేదు, ఫోన్ చేసి కూడా చెప్పాను. బట్ నేను పిలవంగానే వచ్చారు నరసింహనంది గారికి. చాలా థ్యాంక్స్ మీకు నరసింహనంది గారు. ఈ సినిమా 2020లో రిలీజ్ అయిందండి. అప్పట్లో మంచి కలెక్షన్స్, బాగా మంచి ప్రొడ్యూసర్స్కి మంచి లాభాలు తీసుకొచ్చి పెట్టిన ఈ చిత్రం ఇది. బట్ ఈ సినిమా రిలీజ్ కావడానికి ముందు, సినిమా చేసిన తర్వాత మా ప్రొడ్యూసర్లు పక్కకి వెళ్ళిపోయారు. ఈ పక్కకి వెళ్ళిపోవడం అంటే గొడవలు స్టార్ట్ అయిపోయింది. గొడవలు ఏమైందంటే ఈ సినిమా కంప్లీట్ అయిపోయి ఆ సినిమా రిలీజ్కి వచ్చింది. రిలీజ్కి వచ్చినప్పుడు ఇక నా మీద అందరూ ఫైర్ అవటం మొదలుపెట్టారండి. విజయవాడ నుంచి చాలామంది, నెంబర్ ఆఫ్ పర్సన్స్, వాళ్ళ పేర్లు కూడా చెప్పగలుగుతాను నేను. గన్నవరం వంశీ ఒక ఆయన, మళ్ళీ దేవినేని నెహ్రూ గారు అబ్బాయి అవినాష్ ఒక పర్సను, అట్లాగే కోడాలి నాన్నగారు కూడా నాకు ఫోన్లు చేసి అప్పట్లో చాలా గందరగోళాలు చేశారు. బట్ నేను ఎవరికి దడవలేదండి. వాళ్ళ పేర్లు డైరెక్ట్ చెప్పేస్తున్నాను. ఎవరెవరో నన్ను బెదిరించారు, ఎవరో నన్ను ఏం చేశారంటే నేనేం బెదరలేదు, ఎక్కడ బెదరలేదు. ఇప్పుడు మీరు మా సార్ ఆకలి గారు అన్నట్టుగా నేను ప్లజెంట్గానే కనిపిస్తానండి, కానీ లోపల చాలా మాస్ ఉంది, అద్భుతమైన మాస్ అనమాట. విజయవాడలో వెళ్ళి నేను విజయవాడలో బెంజ్ సర్కిల్లో వస్తాను, మీకు దమ్ముంటే రండి చూసుకోండి కమాన్ అనిపించాను. అలా విజయవాడ వెళ్ళి షౌట్ చేశా. అవినాష్ ఏమి రాలైపోయాడు, ఏమి రాలా, దూరంగా గొడవలు చేశారు. మళ్ళీ అవినాష్ అండి మా తారకరత్న గారు, నా సినిమాలో హీరోగా చేసిన తారకరత్న కూడా అవినాష్ సపోర్ట్ చేశాడు. అవినాష్ నా ఫ్రెండ్ అన్నాను, అవినాష్ సినిమా చూపించు. మాడవడా నేను చూపించాను సినిమా, నేను చూపిస్తాను సినిమా, నాకే ఫైనాన్స్ రా ప్రొడ్యూసరా కాదు, నేను సినిమా చూపించను. సినిమా చేయడానికి ముందు నేను అవినాష్ ఫాదర్ దేవినే నెహ్రూ గారితో ఇద్దరితో కూర్చొని నేను కథ చెప్పాను, మాట్లాడాను, ఒప్పించాను, వాళ్ళు చేయమంటే చేశా. అందుకే ధైర్యంగా నిజంగా అన్ని ఒరిజినల్ పేర్లు పెట్టాను అనమాట. దేవుని నెహ్రూ ఒక పెద్దవాడి సింహం అని చెప్పా. దానికి ఏంటి భయం అనమాట. ఏం చెప్పాడో ఏందో అనే సినిమా చూడక ముందు భయపడ్డారు అందరూ. నా మీద కోర్టు కేసులు అన్ని రకరకాలు వేశారు నా మీద. కానీ నేను అటెండ్ అవ్వనని చెప్పా. నేను అటెండ్ అవ్వనని చెప్పా. మా లాయర్ వెళ్ళి మాట్లాడాడు, వాళ్ళకి సినిమా చూపిస్తాను. వంగవీటి ఫ్యామిలీకి, దేవినేని ఫ్యామిలీకి ఇద్దరికి కూడా వాళ్ళ బ్లడ్ రిలేషన్స్ మాత్రమే సినిమా చూపిస్తామని చెప్పాం. అప్పుడు వచ్చి సినిమా చూశారు.
అదర్స్ ఎవరు రావడానికి వెళ్ళలేదు, వాళ్ళు ఓన్లీ బ్లడ్ ఫ్యామిలీసే రావాలి అని వచ్చారు. సినిమా చూశారు. చూసిన ఏం మాట్లాడాలా, కాముగా వెళ్ళిపోయారు. ఏం మాట్లాడతారు? ఇద్దరు మహానాయకులు అని చెప్పాను. నేనేం క్యాస్ట్ వైజ్ తీసుకోవాలా. ఇద్దరు మహానాయకులు జరిగిన కథను తీసా. మహాభారతాన్ని మనం తీయమా? రామాయణం తీయలేదా? ఎన్నో కథలు తీసాం. ఇది కూడా ఒక కథేగా, ఇది కూడా ఒక మహాభారతం లాంటి కథ అని చెప్పాను నేను. ఏంటి నొప్పి వాళ్ళకి? ఇది కూడా మహాభారతం లాంటి కథ. అది పాండవులు కౌరవులు. అది అంటే వీళ్ళు రియల్గా, అది రియల్గా జరిగిన కథే, ఇది రియల్గా జరిగిన కథే. మహాభారతం తీసినప్పుడు ఎవడ కేసులు వేయలా, రామాయణం తీస్తే ఎవడ కేసులు వేయలా. వీళ్ళ కథ తీస్తే కేసులు. వాస్తవాలేగా. అది నేను చేసి అంటే ఎప్పుడు నేను సార్ అన్నట్టుగా నా ఇన్స్పిరేషన్, నా ఇది ఒక డైరెక్టర్గా మా గురువు గారు రామ్ గోపాల్ వర్మ గారి, ఆయన ఇన్స్పిరేషన్తోనే నేను చేశాను. బట్ అంతకు మించిన ధైర్యం నాకుంది. నేను సినిమా మొదలు పెడితే ఆ సినిమాని వాస్తవాలే చెప్తా. నేను ఫేక్ న్యూస్ నేను చెప్పను, ఫేక్ నేమ్స్ నేను పెట్టను, వాస్తవాలు చెప్తా. ఈ సినిమాని మళ్ళీ నేను మా ప్రొడ్యూసర్లతో మాట్లాడాను. ఈ సినిమాని మళ్ళీ రిలీజ్ ప్లాన్ చేశాము. అతి త్వరలో ఈ సినిమాని మంచి డేట్ తీసుకొని దీన్ని మళ్ళీ రిలీజ్, మళ్ళీ నెక్స్ట్ టైము మరి రిలీజ్ ప్లాన్ చేసాం అన్నమాట. అది డిస్ట్రిబ్యూషన్ కూడా నేనే చేస్తున్నాను. నాకేంటంటే ఓన్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, అందుకని డిస్ట్రిబ్యూషన్ కూడా నేను చేస్తున్నాను. అట్లాగే త్వరలో దీనికి ఒక రిలీజ్ ఈవెంట్ కూడా ఉంటుంది. అది చాలా మా దీంట్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు, ఒక నందమూరి తారకరత్న గారు లేరు, ఆయన స్వర్గస్థులయ్యారు. బట్ ఆయన మిత్రుడు నన్ను అన్నయ్య అన్నయ్యట్టు చాలా అభిమానంగా చూసేవాడు, కానీ లాస్ట్లో మాత్రం కొద్దిగా నన్ను ఇబ్బంది పెట్టాడు. పోయిన వ్యక్తి గురించి నేను మాట్లాడకూడదు. బట్ అయితే ఏంటంటే షూటింగ్ జరిగినంత కాలం హ్యాపీగా నాతో చాలా బాగా అన్నయ్య అన్నయ్య అంటూ నాతో బాగా కలిసిపోయి ఉండేవాడు. తనంటే నాకు చాలా ఇష్టం, అభిమానం. ఆయన లేకపోవటం నేను చాలా బాధపడుతున్నాను. మా నందమూరి తారకరత్న గారు ఉన్నట్లయితే నాకు ఇంకా చాలా బాగుండేది. ఆయనతో కొన్ని సినిమాలు కూడా నేను ప్లాన్ చేసుకున్నాను, కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆయన లేకపోవటం చాలా ఫీల్ అవుతున్నాను. ఆయన ఎక్కడున్నా కూడాను ఆయన ఆశీస్సులు ఈ సినిమాకి తప్పకుండా ఉంటాయి. మా నందమూరి తారకరత్న గారి ఆశీస్సులు ఉంటాయి, మా అందరికి ఉంటాయి. ఆయన మాకు మంచి మిత్రులు. నేను ఎప్పుడు తమ్ముడు నన్ను ఎప్పుడైనా అన్నయ్య పిలిచేవాడు, నేను ఆయన తమ్ముడు అని పిలుస్తుండేవాడిని. చాలా మంచి బాండింగ్ ఉన్న వ్యక్తి మా ఇద్దరి మధ్య. ఆయన లేకపోతే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి నాకైతే. ఆయన లేకపోవడం బాధ వేస్తుంది అన్నమాట. ఉంటే బాగుండేది, చాలా బాగుండేది, చాలా అద్భుతంగా ఉండేది. నాకు ఒక రైట్ హ్యాండ్గా ఉండేది అనిపిస్తుంది. బట్ అట్లాగే మీడియా మిత్రులందరికీ నేను నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరు చాలాసేపు కూర్చొని మేము చెప్పేయన్ని విన్నారు. అట్లాగే మీ నుంచే మేము 10 మందిలోకి వెళ్తాము, మీ నుంచే మా ప్రమోషన్ అవుతుంది. మేము ఈరోజు ఎదుగుతున్నాము, ఒక డైరెక్టర్లుగా ఒక పెద్ద సెలబ్రిటీస్గా ఎదుగుతాము, మా సినిమాలు సూపర్ హిట్లు అవుతున్నాయి అంటే కారణం మీడియా మిత్రులే. మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్నే మన ఆడియన్స్ అంటే మన మిత్రులు, ఆడియన్స్ వాళ్ళు కూడా మొత్తం అందరూ కూడాను ప్రేక్షకులంతా దేవుళ్ళతో సమానం. మాకు మీ ప్రేక్షక అభిమానం ఎప్పటికీ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాగే పెద్దల ఆశీస్సులు మాకు ఉండాలి. అట్లాగే మా సీనియర్స్ మంచి నటులు అయిన మా నాగమహేష్ గారు కానీ, మళ్ళీ మా మిత్రులు నరసింహనంది గారు కానీ, మా ఆకేళ్ల మిత్రులుగా కానీ, మా మౌనశ్రీ మల్లిక్ గారు కానీ, అందరూ కూడా వాళ్ళందరూ ఆశీస్సులు నాకు ఉంటాయి. ఎంతోమంది ఆశీస్సులు ఉంటాయి నాకు ఇండస్ట్రీలో. ఇంకా మంచి మంచి సినిమాలు నేను చేస్తాను. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి సినిమా చేయడానికి మేము ప్లాన్ చేసుకుంటున్నాము. ఈ సినిమాను మళ్ళీ రిలీజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ సినిమా చేస్తామండి. మంచి సినిమా చేస్తాం. టోటల్గా శివం శంకర్ అనే టైటిల్ మీద ఒక సినిమా చేయబోతున్నాను మళ్ళీ ఈసారి. అది దాంట్లో
ఇద్దరు హీరోలు నటిస్తారు. వాళ్ళ ఆ ఇద్దరు హీరోలు ఎవరనేది త్వరలో మేము ప్రకటిస్తాం. అట్లాగే మా సుప్రీం బాబు బాలనటుడిగా ఎన్నో సినిమాలు చేశాడు. దగ్గర దగ్గర 29 సినిమాల్లో 30 సినిమాల్లో బాలనటుడిగా చేశాడు. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అంటే సినిమా ఇండస్ట్రీలో కూడా ఎంతమంది. మొన్ననే లేటెస్ట్గా అదే శివనాగ్ గారు అబ్బాయి సుప్రీం బాబు చిన్నప్పుడు ఎన్నో సినిమాలు చేసి తర్వాత డాక్టర్గా అచీవ్మెంట్ సాధించారు అని చెప్పేసి మళ్ళీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు, మళ్ళీ మురళీమోహన్ గారు, మన హీరో సుమన్ గారు, వీళ్ళందరూ తీర్మానించేసి కోడి రామకృష్ణ పురస్కారాన్ని డాక్టర్ సుప్రీం బాబుకి అందజేశారు. వాళ్ళందరికీ నిజంగా ధన్యవాదాలు. మురళీమోహన్ గారికి, సుమన్ గారికి, అట్లాగే దివ్యవాణి గారు కూడా వచ్చారు. మొత్తం అట్లా మళ్ళీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు, రేలంగి నరసింహరావు గారు గురువులు, మాకు మంచి గురువులు రేలంగి నరసింహరావు గారు, వారు వీళ్ళంతా వచ్చి బ్లెస్ చేసి మా బాబు సుప్రీం బాబుని బ్లెస్ చేసి ఒక కోడి రామకృష్ణ గారు చాలా గొప్ప మహా అద్భుతమైన మరి డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు లాంటి గొప్ప వ్యక్తి యొక్క పురస్కారాన్ని మా సుప్రీం బాబుకి ఇవ్వటం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను అనమాట. చాలా థ్యాంక్స్ అందరికి కూడా. టోటల్గా మీడియా పరంగా అందరికీ నేను మురళీమోహన్ గారికి, సుమన్ గారికి, రేలంగేశ్వర గారికి, అందరికీ మన తుమ్మలపల్లి రామచంద్ర గారికి అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్లాగే ఆ తర్వాత బుద్ధ అనే సినిమా, అది 3 నంది అవార్డులు వచ్చిన సినిమా. బుద్ధుడు జీవిత చరిత్రని చిన్నప్పుడే మొత్తం చిల్డ్రన్ ప్రాజెక్ట్గా చేసాం. దానికి అందరూ మన పిరమిడ్ పత్రిజీ గారు ఆ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. అట్లాగే దళైలమ్మ గారు కూడా వచ్చి ఆ సినిమాని అప్పట్లో మన రామనాయుడు గారి స్టూడియోలో చూసి అప్రిషియేట్ చేశారు. బుద్ధుడి క్యారెక్టర్ వేసిన మా అబ్బాయి సుప్రీం బాబుని. అది అద్భుతమైన సినిమా, లిటిల్ బుద్ధ అనే సినిమా. అట్లాగే నేషనల్ అవార్డు నా అన్నయ్య నాగేంద్ర బాబు అన్నయ్య, సుమన్ గారు ఇద్దరు హీరోలుగా, సుప్రీం బాబు బాలనటుడిగా, వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన సినిమా అది నేషనల్ అవార్డు అది అందుకున్నాడు సుప్రీం బాబు. అలాంటి మా అబ్బాయిని త్వరలోనే ఇంట్రొడ్యూస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అందరు బ్లెస్సింగ్స్ ప్రేక్షకులంతా కూడాను మా అబ్బాయిని ఆదరించాలని కోరుకుంటూ, అట్లాగే పెద్దల ఆశీస్సులు కూడా సుప్రీం బాబుకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆడియన్స్ అండ్ మీడియా మిత్రులందరికీ. థ్యాంక్ యూ సో మచ్.